బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించింది. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. బడ్జెట్ను సవరించి తెలంగాణకు నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అన్ని రాష్ట్రాల అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం బాధ్యత అన్న రాజ్యాంగ స్ఫూర్తిని కేంద్రం విస్మరించిందన్నారు. పునర్విభజన చట్టం ప్రకారం 2 రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు రేవంత్ రెడ్డి. పలుమార్లు ప్రధాని మోదీని కేంద్ర మంత్రుల్ని కలిసి తెలంగాణ అభివృద్ధికి సాయపడాల్సిందిగా కోరినా పట్టించుకోలేదన్నారు ముఖ్యమంత్రి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం భారతదేశం అన్ని రాష్ట్రాల సమైక్య, అన్ని రాష్ట్రాల సమీకృత సమ్మిళిత అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ బాధ్యత. ఈ ఫెడరల్ స్ఫూర్తిని కేంద్ర ప్రభుత్వం విస్మరించింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు వివక్ష జరిగింది. తెలంగాణ రాష్ట్ర పట్ల కేంద్రం అనుసరించిన తీరుపై ఈ సభ తీవ్ర అసంతృప్తిని, నిరసనను తెలియజేస్తున్నది. ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్ చర్చల్లోనే కేంద్ర బడ్జెట్కు సవరణలు చేసి తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరిగేట్టు తగిన చర్యలు తీసుకోవాలని ఈ సభ, ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. ఈ తీర్మానాన్ని సభ్యులందరూ పార్టీలకు అతీతంగా చప్పట్ల ద్వారా మీరందరూ ఆమోదం తెలపండి. తదుపరి కార్యాచరణ మళ్ళీ మనం అందరం కూడా చర్చించుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మన హక్కులను సాధించుకుందామని తమరి అనుమతితో ఈ తీర్మానాన్ని